హలో అండి. మీ పిల్లలు ఫుడ్ తినట్లేదా? సో, ఇలా కిచిడి చేయండి. చాలా ఇష్టంగా తింటారు. మా చార్వి గాడి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. సో, వాళ్ళు ఇష్టంగా తినాలంటే వాళ్ళ కోసం మనం టైం స్పెండ్ చేసి టేస్టీగా వండాలి. సో, ఇలా కిచిడి చేయండి. ఒక బౌల్లోకి రైస్ తీసుకోండి, ఒక గ్లాసు. అలాగే దాంట్లోకి హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోండి. సో, వాటిని మిక్స్ చేసేసి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. అండ్ అలాగే కొంచెం తాలింపు గింజలు యాడ్ చేయండి. అండ్ అలాగే దాంట్లోకి జీడిపప్పు యాడ్ చేయండి. సో తర్వాత సాజీరా యాడ్ చేయండి. అండ్ వాటిని మిక్స్ చేసేసి ఒక ఆలు పీసెస్ కట్ చేసి వేయండి. అండ్ దాన్ని మిక్స్ చేసేసిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేయండి, ముక్కలు మగ్గిపోతాయి ఫాస్ట్గా. అండ్ అలాగే ఒక క్యారెట్, ఆ తర్వాత వాటిని కలిపేసి ఒక హాఫ్ పీస్ టొమాటో వేయండి. దాంట్లో కొంచెం పసుపు వేయండి. అలాగే చిల్లీ పౌడర్ వేయండి లైట్గా, పిల్లలకు కాబట్టి మసాలాసు వద్దు. ఓకే, వీటిని మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఉడకనిచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు రైస్ అందులో వేసేసేసి అన్నిటిని మిక్స్ చేయండి బాగా. సో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ తీసుకోండి, క్వాంటిటీ చూసుకొని. అండ్ మూత పెట్టేయండి, 3 విజిల్స్ రానివ్వండి. సో ఇలా ఉడికిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే చూడండి ఎంత బాగుందో. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ.